నమస్తే. రాష్ట్ర క్యాబినెట్లో ఇంకా 6 మంత్రులకు అవకాశం ఉంది. ఈ 6 ఎవరిని నియమించబోతున్నారన్నది చర్చ. ఉగాది రోజు లేదు తెల్లారి ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందంటున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్లో పాటించిన సామాజిక న్యాయ కూర్పుని ఈ మంత్రివర్గ విస్తరణలో పాటించబోతున్నారా లేదా? ఇప్పటికే వస్తున్న లీక్ల ప్రకారంగా అందులో 2 రెడ్లు, ఒక బీసీ, ఒక ఎస్సీ అంటున్నారు, ఒక ఎస్టీ అంటున్నారు. ఇట్లా రకరకాలుగా వినబడుతున్నది. 6లో కేవలం 4కే ఇచ్చి 2ని తర్వాత నియమించే అవకాశం, ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉందని ఇంకొక చర్చ నడుస్తున్నది. అసలు ఏం జరుగుతున్నది? ఎవరికి ఇస్తే బెటర్గా ఉంటుంది? ఉన్న 12 మంది మంత్రుల్లో వాళ్ళ పనితీరు ఎట్లా ఉంది? వాళ్ళని ఏమైనా మార్చాల్సిన అవసరం ఉందా? తీసేయాల్సిన అవసరం ఉందా? కొత్త వాళ్ళని అందులో ఏమైనా యాడ్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు ఉన్న వాళ్ళు నిర్వహిస్తున్న శాఖల్లో పోర్ట్ఫోలియో ఏమైనా మార్చాల్సిన అవకాశం ఉందా? ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాం. నా ముందు గాదే ఇన్నయ్య గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు. నమస్తే అన్న. నమస్తే. సో మీ అంచనా ఏంటి? ఇప్పుడు రోజు పేపర్ చూస్తున్నాయి కదా, నిన్న వచ్చింది, ఇవాళ ఒక లిస్ట్ వచ్చింది. సో పీసీసీ కొన్ని పేర్లు ప్రతిపాదించింది, హైకమాండ్ కూడా దాదాపుగా దరిదాపుల్లో ఆ పేర్లనే కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది అని ఒక చర్చ. లేదు మీనాక్షి నటరాజన్ చేతిలో వేరే లిస్ట్ ఉన్నది, ఆమె అనుకున్న లిస్టే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందన్నది ఇంకొక చర్చ. సో అల్టిమేట్గా ఏం జరిగే అవకాశం ఉందన్నది మీ అంచనా? ఎవరికి ఇస్తే బెటర్ అని మీ అంచనా 6లో? అంటే ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో కూడా మార్పులు చేర్పులు చేయాలనేది కూడా అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే శాఖల మార్పు కావచ్చు, లేకపోతే వాళ్ళని కాకుండా వేరే వాళ్ళకు అవకాశం ఇవ్వడానికి వాళ్ళని పార్టీ పని కోసమో లేకపోతే ఇంకా వేరే పనుల కోసమో ఉపయోగించాలనేది కూడా వాళ్ళకు పార్టీ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ఎందుకంటే దాదాపుగా సరే 14 నెలలు అయినప్పటికీ 1 year వాళ్ళ మంత్రివర్గ పని విధానం పైన వారు నిర్వహించిన పోషించిన మంత్రి శాఖని ఏ విధంగానైతే ఆయన సమర్థవంతంగా నిర్వహించింది అనే దాని మీద కూడా రివ్యూ జరిగింది. దాదాపుగా అన్ని శాఖల మీద కూడా జరిగింది. ఇప్పుడు ఉన్న వాటిల్లో కూడా ముఖ్యంగా ఫైనాన్స్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, హెల్త్ కావచ్చు, వీటి మీద బాగా కంప్లైంట్స్ ఉన్నాయి. రెవెన్యూ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, రెవెన్యూ శాఖ మీద విపరీతంగా కంప్లైంట్స్ ఉన్నాయి. అట్లనే ఫైనాన్స్ శాఖ మీద కూడా విపరీతమైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. అది చాలా ఓపెన్గా ఢిల్లీ వరకు కూడా పర్సంటేజ్ల సంబంధించిన వివరాలు, బాధితులు ఎంతమంది ఏ విధంగా డబ్బులు ఇచ్చుకున్నారో అవన్నీ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క బాధని వెళ్ళగక్కుకున్నారు. సమాచారం అంతా ఆ విధంగా ఉన్నది. గ్రౌండ్ లో జరుగుతుంది డిస్కషన్. అవును, 10%, 12% అని గ్రౌండ్ లోకి వెళ్ళిపోయింది. ఆ రెవెన్యూ సంబంధించిన ఆయన ఆ శాఖను అడ్డం పెట్టుకొని భూముల కబ్జాలు చేస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా దౌర్జన్యపూరితంగా తనకున్నటువంటి ఆ కుటుంబాన్నో తనకున్నటువంటి వాళ్ళ రియల్ ఎస్టేట్ మాఫియాని ఉపయోగించుకొని ఏమేం చేస్తుందనేది దానికి సంబంధించి అది కూడా చాలా పూర్తి వివరాలతోటి వాళ్ళకు కూడా సమాచారం ఉన్నది. అట్లనే హెల్త్ డిపార్ట్మెంట్, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్య లక్ష్యమైనటువంటి కారణమైనటువంటి విద్యారంగము, వైద్య రంగము, ఉపాధి రంగం, ఈ 3 రంగాలకు సంబంధించి ఏదైతే ఉన్నదో సరే విద్యాశాఖ మంత్రి ఆయన ముఖ్యమంత్రి దగ్గరనే ఉంది కాబట్టి దాని మీద ఇంకా పూర్తి విశ్లేషణ చేయడానికే అవకాశం లేకుండా పోయింది. ఉన్నదాల్లో ఏంటిది మంత్రిత్వ శాఖ, వైద్య రంగం. ఆ వైద్య రంగానికి సంబంధించి వచ్చినప్పుడు దామోదర రాజనరసింహ గారు ఒక డిప్యూటీ సీఎంగా చేసినటువంటి అనుభవం ఉన్నదనే కారణంతో ఆయనకి ఆ శాఖ అప్పుడు ఆయన కోరుకున్నాడు. ఢిల్లీ వాళ్ళు కూడా ఈయన సమర్థవంతంగా నిర్వహిస్తాడనే ఆలోచనతో కేటాయించడం జరిగింది. మరి ఇప్పుడు తీరా చూస్తే గత 14 నెలలుగా చూస్తే ఆ శాఖాపరమైనటువంటి అనేక సమస్యలు చాలా గందరగోళంగా ఏర్పడతా ఉన్నాయి. దాంట్లో కూడా ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు ఆ శాఖలో ప్రవర్తిస్తూ ఉన్నారని, చాలా అవినీతి అక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయని, తర్వాత కనీసం ఆరోగ్య శాఖ మంత్రి ఎవరికి దొరుకుతలేడు, ఎవరికి కనపడతలేడు, అందుబాటులో ఉండలేడు అనే విషయం కూడా బాగా కనపడతా ఉన్నది. ఇట్లా ఈ 3 శాఖల మీద చాలా తీవ్రమైనటువంటి చర్చ జరిగిందనేది మనందరికీ తెలుసు. ప్రజల నుంచి వచ్చినటువంటి సమాచారం, మీడియా నుంచి వచ్చే సమాచారం, ఇంటెలిజెన్స్ వాళ్ళ సొంత ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే సమాచారం ఆధారంగా ఢిల్లీలో మాత్రం ఈ 3 శాఖల మీద ప్రధానంగా రివ్యూ జరుగుతుందనేది అర్థమవుతున్నది. మరి ఈ వీళ్ళ శాఖలు కూడా మారుస్తారా?
లేకపోతే వాళ్ళ శాఖలు అట్లే ఉంచి వాళ్ళకి మంత్రులు ఇంకా వేరే పదవులు ఇచ్చి వేరే శాఖలు ఇచ్చి వాళ్ళని ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తారా అనేది కూడా ఒక చర్చ ఉన్నది. సరే ఇక కోమటిరెడ్డి మరి మీరు అన్నట్టు రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి కుటుంబంలో ఇద్దరికైతే ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకు కాదు? ఆల్రెడీ చేసింది అంటారు కదా ఆయనకు. మస్తు చెప్పుకుంటారు. రాదా? ఆయన అసెంబ్లీలోనే గగ్గోలు పెడతా ఉన్నాడు, ఆనందపడతా ఉన్నాడు, ఆవేశపడతా ఉన్నాడు. హోమ్ మినిస్టర్ అయిపోయినట్టు ఏదో ఫీల్ అయిపోయి ఏదేదో ఇక అంతా పిచ్చి తుక్కులకు లెక్కున్నది కథ అంతా. అసెంబ్లీలో మాట్లాడాల్సిన గయ్యా, అసెంబ్లీలో చర్చించాల్సిన గవ్యా. సరే ఆయన మరి ఫారిన్లో చదువుకొచ్చిన వాళ్ళు అంతా గిట్లనే ఉంటారు ఏమనిపిస్తుంది. ఆడ చదువు గిట్లనే ఉంటుంది ఏమనిపిస్తా. కేటీఆర్ గట్టే ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి గట్టే ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరికైతే ఇవ్వడం అస్సలు కరెక్ట్ కాదు. తెలంగాణ సమాజం అస్సలు హర్షించదు. ముందే హామీ ఇచ్చిర్రు ఆయనకు, రాజగోపాల్ రెడ్డికి వస్తుందని అంటున్నారు కదా. అనేకంగా నాకు హోమ్ మినిస్ట్రీ అంటే చాలా ఇష్టం అని ఏదో చెప్తున్నాడు. ఆయన చెప్తున్నా అసెంబ్లీలో చెప్తాడు. అసెంబ్లీలో ఏం మాట్లాడాలని కూడా వీళ్ళకి తోస్తలేదు. ఏ విషయాలు చర్చించాలో కూడా తెలుస్తలేదు. అదే వాళ్ళది ఆనందమా, పిచ్చితనమా, మూర్ఖత్వమా, హంబామా, అహంకారమా, ఇది మా తెలంగాణ అంటే మా రెడ్డ రాజ్యం, మా రెడ్డోడే ఉండాలా అనే ఒక రకమైనటువంటి అహంభావం అయితే చెప్పలేం. కానీ ఎట్లుంటారు ఎట్లా ఇప్పటికే నల్గొండ నుంచి ఎవరెవరు ఉన్నారు? ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు అయితే ముగ్గురు అవుతారు. మరి ఒకే జిల్లా నుంచి ముగ్గురు మళ్ళీ ఒకే కమ్యూనిటీ అవుతారు. ఎవడైనా బుద్ధి ఒకే ఫ్యామిలీ అవుతారు. ఎవడైనా బుద్ధి ఉన్నోడు చేసే పనేనా ఇది? వీళ్ళు అడిగేటప్పుడైనా అర్థం ఉండాలా. నాకు తెలిసినంత వరకు, నాకున్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి గారు కూడా చాలా సాఫ్ట్గానో హార్డ్గానో కానీ మీ ఇద్దరు ఎవరో ఒకరు తెలుసుకోండి, మీరు ఎవరున్నా ఒక్కరికైతే మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంటుంది, అర్హత ఉంటుంది అని ఆయన కూడా మాట్లాడినట్టుగా చెప్పినట్టుగా బయట అయితే నాలాంటి వానికి తెలిసింది. కానీ అది నిజమా అబద్ధమా, లీకులా, పైకట్ట చెప్పి లోపల ఏమైనా చేస్తుందా చెప్పలేం. ఏది ఏమైనా ఒకవేళ అటువంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం తెలంగాణ సమాజం అది అట్టి పరిస్థితులు హర్షించదు, తీవ్ర నిరసన వస్తుంది. కాంగ్రెస్ పార్టీని అరే అవి ఏం పార్టీ అనుకునే పరిస్థితి వస్తుంది. అవును. ఇప్పుడు మీరు కుటుంబ పాలన అన్నప్పుడు మీరు చేస్తున్న పని ఏంది? అవతలని కుటుంబ పాలన అన్నప్పుడు మరి మీరు చేస్తున్న పని కూడా గదే కదా. సార్ అడిగేటప్పుడే రాజగోపాల్ రెడ్డి గారికి ఒక రకమైన ఆయనే మరి మీరు అన్నట్టే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కుటుంబ పాలన గురించి మాట్లాడిండు, చాలా చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు, ఎన్నెన్నో మాట్లాడిండు కదా. మరి ఇప్పుడు అన్నారా? ఎందుకన్నారు? అంటారు కదా, ఒకే కుటుంబం కదా, కాదని ఎట్లా అంటాం. కాబట్టి అందులో రాజగోపాల్ రెడ్డి గారికి వాస్తవంగా సరే ఆయన పార్టీకి ఏం చేసిండో ఏందో మనకు తెలియదు. కానీ ఆయన పార్టీలు మారి ఇటు పోయి అటు పోయి ఇట్లా గందరగోళం చేసి ఒక ఎన్నిక రావడానికి కారకుడు అయింది కదా ఆయనే. తెలంగాణలో ఒక ఎన్నిక రావడానికి కూడా 2018లో ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిండు. గెలిచిన తర్వాత రిజైన్ చేసి మళ్ళీ బీజేపీలోకి పోయి బీజేపీ నుంచి పోటీ చేసిండు. రిజైన్ చేసి పోతివి, పెద్ద పెద్ద డైలాగులు కొడుతీవి, ఇట్లాంటివి అట్లాంటివి. మళ్ళీ కాంగ్రెస్ రాబోయేది బీజేపీ ప్రభుత్వం ఏమంటివి, మోడీ అమిత్ షాల ప్రభుత్వం ఏమంటివి, డబుల్ ఇంజన్ సర్కారు పాలన ఏమంటివి. మరి ఇవన్నీ అని ఇవాళ మళ్ళా వచ్చి ఇక్కడ వచ్చి ఎట్లా వీళ్ళు మాట్లాడతారు? ఎమ్మెల్యే టికెట్ వచ్చే ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడు మంత్రి మళ్ళీ అన్నుండగా మళ్ళీ ఇంకో మంత్రి. సరిపోదా? నువ్వు ఆశకు ఒక అద్దు ఉండాలా కదా. ఆశకు అద్దు లేకపోతే ఎట్లా? మీరు తింటే అజీర్ణ వ్యాధిలో వస్తాయి. కానీ ఏమవుతుంది? ఇప్పుడు ఎవరు చెప్పింది వినక ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చిన రీతిలో పాలన చేస్తే తెలంగాణ జాతిపిత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు అనుకున్న కేసీఆర్ని తీసుకుపోయి బొంద పెట్టిండ్రు. ఇవాళ వీళ్ళు ఎంత వెంకటరెడ్డి రాజీనామా చేసి రాజగోపాల్ రెడ్డికి ఇస్తాడేమో, ఇచ్చుకొని అది వేరే విషయం. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ శ్రేణులైనా ఒక్కరు ఉంటే సరే ఏదోలే వాళ్ళ కుటుంబం మొదటి నుంచి ఉన్న కుటుంబం కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఉన్నారని ఏదో అనుకుంటారు కావచ్చు. అన్న తమ్ముని కోసం అన్న ఏదో మరి త్యాగం చేసిండను అదేదో అనుకుంటారు కావచ్చు. అనుకొని మరి తమ్ముని కోసం అన్న త్యాగం చేయడానికి సిద్ధం లేకపోతే, లేకపోతే అన్న కోసం తమ్ముడు త్యాగం చేయడానికి సిద్ధం లేకపోతే మిగతా వాళ్ళందరికీ ఎందుకు త్యాగం చేయాలా? ఎందుకు కావాలా? ఒక్క నీ కుటుంబంలోనే నీ అన్న కోసం నువ్వుకోవు, నీ కోసం నీ అన్నుకోడు.
మీ ఇద్దరు ఇంత ఇష్టం వచ్చినట్టు ఇద్దరికి కావాలని మాట్లాడితే మిగతా వాళ్ళందరూ ఏం కావాలా? బీసీలు ఎక్కడ పోవాలా? మరి బీసీలకి 42% రిజర్వేషన్ అవకాశాలు కల్పించాలని మరి అసెంబ్లీలోనే తీర్మానం చేసిండ్రు. మరి ఎందుకు చేసిండ్రు? ఎందుకు చేసిండ్రు? మరి మీరు చేసిన దాన్ని నమ్మాలంటే, అది మీరు నిజంగా మనస్ఫూర్తిగా చేసిన నమ్మాలంటే ఇట్లా ఉంటే నమ్ముతారు ఎవడన్నా? ఆల్రెడీ 4 రెడ్లు ఆల్రెడీ ఉండనే ఉన్నారు. మరి ఇంకో 5వ ఆయన 6వ ఆయన ఎందుకు? 42% అమలు చేయొచ్చు కదా. ఇప్పుడు వీళ్ళే నిన్నగాక మనం తీర్మానం చేసింది కదా, మరి కాగితాలు దించేయండి, ఇది అబద్ధం అని చెప్పండి, మోసం అని చెప్పండి, మేము మనస్ఫూర్తిగా చేయలేదని చెప్పండి. ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట కట్టుబడి, కులగణనకి కట్టుబడి, మా కాంగ్రెస్ మేనిఫెస్టో కట్టుబడి మేము తీర్మానం చేస్తున్నామని అసెంబ్లీలో క్లాప్స్ కొడుతుంది, మీడియాలో పెద్ద రాయించుకుంటుంది, ఏమేమో చేస్తుంది. మరి ఎక్కడ భయం? మరి ఇది ఉన్నాల ముచ్చటేనా? ఉన్నాల పొడిపోయినా ఇది? అంటే ఇట్లనా చేయడం? ఇట్లా చేస్తే సమాజం మెస్తుందా? సమాజం నమ్ముతుందా? మనల్ని కాంగ్రెస్ పార్టీని నమ్ముతుందా? ఇక ఇప్పుడు వస్తున్న లిస్ట్ కేవలం పిసిసి ఇచ్చిందేనా? ఏఐసిసి మీనాక్షి నటరాజన్ లిస్ట్లో కూడా వీళ్ళ పేర్లే ఉన్నాయా? నేను అనుకోవడం వాళ్ళైతే సరే కొన్నిసార్లు ఒత్తిళ్ల మేరకు ఇక్కడ జరిగిన తీర్మానం మేరకు రాష్ట్ర ఇన్ఛార్జ్ కూడా పంపుతారు కావచ్చు. కానీ ఢిల్లీ వాళ్ళు అంత ఆషామాషిగా లేరు ఇప్పుడు. ఓకే, ఢిల్లీ వాళ్ళు వీళ్ళు అనుకున్నట్టు అంత ఆషామాషిగా లేరు. వాళ్ళకి ప్రభుత్వాలు, ఈ ముఖ్యమంత్రులు, ఈ మంత్రులు ముఖ్యం కాదు. మీరు చూసిండు కదా వాళ్ళ ప్రోగ్రాం అంతా చూస్తున్నారు కదా, దేశవ్యాప్తంగా వాళ్ళ ప్రోగ్రాం ఏం తీసుకున్నారు? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకొని వాళ్ళు ఇంకా ఏప్రిల్ 2 నుంచి వాళ్ళు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో నీలమయ్యి ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామానికి ఈ 3.5 సంవత్సరాల్లో ఈ కార్యక్రమాన్ని తీసుకుపోవాలనే లక్ష్యంతో వాళ్ళు ముందుకు పోతున్నారు. ఇక వీళ్ళు ప్రభుత్వాలు ఉంటేంది, ఉండకపోతేంది, ఏమైతేంది అది పెద్ద లెక్క కాదు. ఇప్పుడు వివేక్కి కూడా ఆయన పేరు కనబడుతున్నది. వివేక్ ఆయన కంపల్సన్ ఏమో, అంటే ఆయన ఫైనాన్షియల్ ఆదుకున్నాడనో ఇంకోటనో కంపల్సన్ ఏమో. ఇప్పుడు అక్కడ కూడా కుటుంబంలో 2 ఉన్నారు. తమ్ముడు వినోద్, తమ్ముడా వినోద్ అన్న తమ్ముడు. కాబట్టి అక్కడ కూడా ఏంది, వాస్తవంగా చెప్పాలంటే వినోద్ సీనియర్, కాంగ్రెస్ పార్టీలో సీనియర్. ఆయన పార్టీ కూడా మారలేదు. ఒకసారి మంత్రి పదవి నిర్వహించండు. ప్రీవియస్ గవర్నమెంట్లో, రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మంత్రి పదవిగా నిర్వహించిన ఆయన. అయినప్పటికీ ఇక ఈయనకేదో హామీ ఇచ్చిరానో, లేకపోతే ఆయన నేను ఒకసారి నాకు అవకాశం ఇవ్వమనో, వాళ్ళ అన్నను ఏం బతిలాడుకున్నాడో, వాళ్ళ కుటుంబాన్ని ఏమి మాట్లాడుకున్నారు, ఏం నిర్ణయం తీసుకుని మొత్తానికైతే వినోద్ గారు అడుగుతలేరు కాబట్టి మన వివేక్ గారికి అవకాశం ఉందనేది అందరు అనుకుంటున్నారు. ఇక్కడ జిల్లాలో ఉన్న పరిస్థితుల రీత్యా కావచ్చు, జిల్లా అవసరాల రీత్యా కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా కావచ్చు అనేది ఉన్నది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు మనకి అసలే ఇప్పుడు ఇక్కడ మనకి మాలామాదిగా ఒకటి గొడవ జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంలో ఇప్పటికే వాళ్ళ టార్గెట్ అంతా కూడా వివేక్ మీదనే, వివేక్ కుటుంబం మీదనే ఉందనేది మనం చూస్తాం కదా. ఈ 4 నెలల నుంచి గదే జరిగింది కదా. మొత్తం ఆ వివేక్ సంబంధించిన విషయంలోనే ప్రధానంగా జరుపుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు మనం మొన్న అద్దంకి దయాకర్ అప్పుడు కూడా అనుకున్నాం, ఏది మళ్ళా అద్దంకి దయాకర్ విషయం కూడా మాలా కోణంలో చూస్తారా, చూసి ఏమైనా ప్రమాదం జరుగుతుందా అని అనుకుంటే, నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈవెన్ ఈ మాదిక సామాజిక వర్గం లేకపోతే కృష్ణ వైపు నుంచి కూడా మాకు దయాకర్కి ఇస్తే మాకు ఏమో అభ్యంతరం లేదని చెప్పినని కూడా ఢిల్లీలో ఒక టాక్ ఉంది దీని మీద. సరే ఏది ఏమైనా దయాకర్ వరకు ప్రాబ్లం లేదని మనకు కనపడ్డది. కానీ వివేక్ సంబంధించి వచ్చినప్పుడు మరి అంత ఈజీగా, సాఫీగా, ఎందుకంటే ఇప్పుడు మొత్తంగా కూడా వాళ్ళేమో మన అసెంబ్లీలో కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆయన మాట్లాడినప్పుడు ఈ బిల్లు మీద చర్చ జరిగినప్పుడు దీని మీద తీవ్రంగా వ్యతిరేకించాడు. మరి ఇప్పుడు రేపు వాళ్ళు కోర్టు కూడా పోబోతున్నారు. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో మేము ఇది రాకుండా చూస్తామని, రాకుండా చేస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. దీని కేంద్ర బిందువు ఎవరు? మరి వివేకే. మరి ఈ పరిస్థితులలో ఢిల్లీ వాళ్ళు దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు అనేది, వివేక్ ఇయ్యాలనేది
ఇస్తారు అనేది ఒక జనరల్ ఒపీనియన్ అయితే ఉంది. కానీ ఈ సందర్భంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఈ సందర్భంలో ఇస్తారా ఇయ్యరా ఏంటిది అనేది మనమైతే వేచి చూడాల్సింది ఇంకా. సో ఇంకా దయాకర్కి విజయశాంతి గారికి ఏమైనా అవకాశాలు ఉన్నాయంటారా? అంటే విజయశాంతి గారిది నాకు తెలిసినంతవరకు నేను మొదటి నుంచి చెప్తున్నా కదా, అంటే నన్ను ఆమెని కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలని ఢిల్లీ వాళ్ళు అడిగినప్పుడు కానీ ఆ మొత్తం జరిగిన చర్చల్లో కానీ ఆమెని సౌత్ ఇండియా అంటే దక్షిణ భారతదేశంలో ఉన్న కర్ణాటక, తమిళనాడు, ముఖ్యంగా ఈ 3 ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ ఈ 4 రాష్ట్రాల్లో ఆమెని బాగా ఆమె సేవలు, ఆమె ప్రాధాన్యత, ఆమెకున్నటువంటి ఫాలోయింగ్, పాపులారిటీని ఉపయోగించాలి. ఆమెను ఆ విధంగా దక్షిణ భారతదేశం మొత్తంగా కూడా పార్టీ బలోపేతానికి ఆమె సేవలు వినియోగించాలనేది పార్టీకి అయితే అభిప్రాయం ఉండే. మరి ఇది ఎప్పుడు దాదాపుగా 1.5-2 నెలల క్రితం విషయం. తర్వాత పార్టీలో చేరక ముందు కూడా అంటే పార్టీలోకి అంటే ఎప్పుడు ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందు కూడా ఇదే చర్చ ఉండే. మరి ఆ 6 నెలలు అయిపోయి ఇప్పుడు 14 నెలలు అయ్యి దాదాపుగా 20 నెలలు అయింది. కాబట్టి మరి ఇప్పుడు మార్పులు చేర్పులు ఏముందో ప్రత్యేకంగా నాకైతే ఆమెకి మంత్రి పదవి వస్తుందని, దయాకర్కి మంత్రి పదవి వస్తుందని అయితే నాకైతే సమాచారం లేదు, అవగాహన కూడా లేదు. సో ఇప్పుడు అంటే మన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో దయాకరు, విజయశాంతి అండ్ శంకర్ నాయక్ సిపిఐకి ఒకటి ఇవ్వడము, సో ఈ టైప్ ఆఫ్ ఒక రాడికల్ డెసిషన్ ఆర్ సంథింగ్ ఏమంటామో దాన్ని, సో అట్లాంటి డెసిషన్ ఇక్కడ ఉండకపోవచ్చేమో. ఉండదని ఏం చెప్పలేమా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది పూర్తిగా వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఇక్కడ మనకు జనరల్గా ఏంటిదంటే మనకున్న సాంప్రదాయం ప్రకారము రాష్ట్ర ముఖ్యమంత్రి కూర్పుకి అవకాశం ఇవ్వాలనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే నేను రాష్ట్రాన్ని నడపాలంటే మంత్రివర్గం నాకు వ్యతిరేకులను తెచ్చిపెట్టుకొని, లేకపోతే నా మాట వినని వాళ్ళని తెచ్చిపెట్టుకొని నేను ప్రభుత్వాన్ని నడపలేను అనేది ఒక జనరల్, నాకు నమ్మకం లేనివాళ్ళని. ఎందుకంటే క్యాబినెట్ నిర్ణయాలు అనేవి చాలా ముఖ్యమైన నిర్ణయాలు ఉంటాయి. నాకు నమ్మకం లేనివాడిని పెట్టుకొని నేను క్యాబినెట్ ఏం చర్చించాలి అనేది ఒక విషయం ఉంటుంది. అయితే ఈ క్యాబినెట్ కూర్పు వరకు వచ్చినప్పటికీ కొద్దిగా ఢిల్లీ వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యమంత్రికి కొంత ఎక్కువగా అవకాశం ఇచ్చి ప్రయారిటీ ఇచ్చి చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడైనా కానీ. అది ఏ ప్రభుత్వం ఉన్నప్పుడైనా అది ఉంటుంది. అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఒక ట్రైబల్, ఎస్టీ ట్రైబల్, లంబాడా సామాజిక వర్గం నుంచి ఇవ్వాలనేది చాలా బలంగా ఒకటి చర్చ ఉంది. ఎందుకంటే సీతక్క ఆదివాసీ సామాజిక వర్గం నుంచి ఉన్నది కాబట్టి, లంబాడా సామాజిక వర్గం నుంచి కూడా తక్కువ మంది ఏం గెలవలేదు కాబట్టి వాళ్ళ నుంచి కూడా ఒక ప్రాతినిధ్యం ఉండాలి. ఎందుకంటే తెలంగాణలో లంబాడా సామాజిక వర్గం కూడా చాలా బలంగా ఉన్నది కాబట్టి ఇవ్వాలనేది ఒకటి. సరే, ఎస్సీ విభజన వరకు వచ్చినప్పుడు మాలా మాది ఇద్దరి సమాన అవకాశాలు కల్పించాలనేది కూడా ఈ విధంగా ఉంది. అట్లా బీసీలలో కూడా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి మున్నూరు కాపు కావచ్చు, తర్వాత ఏదైతే కొంత జనాభా ప్రాతిపదికగా ఎక్కువగా ఉన్నటువంటి ఈ సబ్ క్యాస్ట్ వైజ్ ఉన్నారో వాళ్ళకు కొంత ప్రాధాన్యత కల్పించాలనేది ఉన్నది. నేను అనుకోవడం ఇప్పుడు ఏదైతే మొత్తం ఇంకా మనకి ఉన్నది 6 అవకాశం ఉన్నది. 6 ఖచ్చితంగా ఒక రెడ్డి అయితే వస్తాడు, ఖచ్చితంగా ఒక రెడ్డి వస్తాడు. ఆ దట్టు నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి ఎక్కువ అవకాశం ఉందనేది మనకి వినపడతా ఉన్నది. గతం నుంచి కూడా అది చర్చ ఉన్నది. ఇక అంతకు తప్ప మిగతా 5 ఒకటి వివేక్, మిగతా 5 నాన్ రెడ్డిస్కే వచ్చే అవకాశం ఉందనేది మనకు బలంగా కనపడుతున్నది. దాంట్లో నేను అనుకుంటా ఒక 2 బీసీలకి, ఒక ఎస్సీకి, ఒక ట్రైబల్ ఎస్టీకి ఖచ్చితంగా అవకాశం ఇస్తారేమో అనేది ఆ ఆలోచన ఉన్నట్టుగా మనకు కనపడతా ఉన్నది. ఈయన వాకిటి శ్రీహరికి ఇచ్చే అవకాశం అంటున్నారు, లేదా ఆయన కాదు మున్నూరు కాపుకి ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని ఇంకొక చర్చ నడుస్తున్నది. అదే ఇద్దరికి ఉంది, బీసీలలో 2 ఇవ్వాలనేది. 2 బీసీలు, ఒక ఎస్టీ, ఒక ఎస్సీ అనేది కనపడుతుంది. ఇంకోటి ఏంటంటే మైనారిటీ కూడా అడుగుతున్నారు. మైనారిటీ లేదు, మైనారిటీకి ఎవరికి ఇవ్వాలనేది పెద్ద చర్చ ఉంది. మైనారిటీని ఎట్లయినా అకామిడేట్ చేయాలనేది కూడా ఒకటి ఉంది. ఈ విధంగా చేస్తే దాదాపుగా అందరికీ కొంత ప్రాతినిధ్యం ఇచ్చినట్టు అవుతుంది అనేది
ఖచ్చితంగా ఒక ఎస్టీకి ఎస్టీలో లంబాడాకి ఇవ్వాలనేది, ఇద్దరు బీసీలకు ఇవ్వాలనేది, ఒక మైనారిటీకి ఇవ్వాలనేది, ఒక రెడ్డికి ఇవ్వాలనేది. ఈ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ఉంది. సరే, మరి ముఖ్యమంత్రి గారు ఏం ఆలోచిస్తాడు, ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటాడు? ఎందుకంటే ఇప్పుడు ఆయన మీదనే పెద్ద బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీసీలకు 42% మేము ప్రాతినిధ్యం ఇస్తామని చెప్పి ఢిల్లీకి పంపి, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, రేపు నువ్వు ఇక్కడనేమో తీర్మానం చేసినావు, ఢిల్లీ మీద ఏం కొట్లాడతామని అంటారు. నువ్వే దాన్ని న్యాయం చేస్తలేవు, ఇక్కడనే మీరు సరిగా న్యాయం చేస్తలేరు, నువ్వు ఢిల్లీలో పోయి ఏం కొట్లాడతావు, ఢిల్లీ మీద ఏం కొట్లాడతావు అని కూడా వస్తుంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో నేను అనుకుంటా, మరి చర్చ అయితే ఉగాది తెల్లారి అట్లా ఇట్లా ఉంది, కానీ నాకు తెలిసినంతవరకు ఏప్రిల్ 14 రాహుల్ గాంధీ హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందనేది ఒకటి ఉంది. ఓకే, ఏది మొన్న చెన్నైలో జరిగినటువంటి ఇది మన ఇండియా కూటమి అందామా, దక్షిణ భారతదేశ డిలిమిటేషన్ జరిగిన చర్చ ఏదైతే ఉందో దాని కొనసాగింపులో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన నెక్స్ట్ మీటింగ్ మేము హైదరాబాద్లో కండక్ట్ చేస్తామని కూడా వాళ్ళు ప్రకటించారు. ఆ కంటిన్యూషన్లో నాకున్న సమాచారం ఏంటంటే 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో దీని మీద భారీ బహిరంగ సభ నిర్వహిస్తూ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలనేది కూడా ఒక ఆలోచన ఉన్నట్టుగా బయట డిస్కషన్ జరుగుతున్నది. మరి ఒకవేళ అట్లా ఉంటే మరి ఆ లోపే చేస్తారా, లేకపోతే రాహుల్ గాంధీ ఉగాది రోజు ప్రమాణ స్వీకారం అంటున్నారు, ఉగాది తెల్లారు చూడాలి. మరి ఇప్పుడైతే మొత్తానికైతే ఈ మధ్య కాలంలోనే వాళ్ళు ఏప్రిల్ 2 నుంచి పెద్ద ఎత్తున ఏదైతే జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని వాళ్ళు మంచి, నాకు తెలిసినంతవరకు చాలా మంచి వాళ్ళని వేసిండ్రు కమిటీలో కూడా. ఓకే, వాళ్ళు కనుక బాగా పనిచేస్తే, ఎందుకంటే భారతదేశంలో ఇప్పుడు ఆయన ఏదో రాహుల్ గాంధీ గారు ఒక్కడే రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగి లేకపోతే పార్లమెంట్లో పట్టుకొని మాట్లాడితే నడవదు. ఇప్పుడు తెలంగాణలో పల్లె పల్లెకి ఏదైతే వాళ్ళు భారతదేశ రాజ్యాంగాన్ని జై సంవిధానం అనుకుంటూ తిరగాలనుకుంటున్నారో అది కనుక వాళ్ళు పటిష్టవంతంగా చేస్తే కనుక నిజంగా అది చాలా వాళ్ళ గొప్ప ఫలితాలను ఇస్తుంది. కానీ చూడాలి మరి ఇప్పుడు వాళ్ళు రాబోయే రోజుల్లో ఇంత పెద్ద మార్పులకి వాళ్ళు దోహదపడుతున్నారు కాబట్టి ఫిలసాఫికల్గా వాళ్ళు చాలా ఆలోచిస్తూ ఉన్నారు, ఐడియాలజికల్గా ఆలోచిస్తూ ఉన్నారు. మరి జై బాపు, జై భీమ్, జై సంవిధానం అనేది అదొక పెద్ద కార్యక్రమం. సరే, జై బాపు అనేది వాళ్ళు చెప్పే కోణం వేరుండొచ్చు, జై భీము, జై సంవిధానం అనేది ప్రజల్ని ఆకట్టుకుంటుంది, అది మెజారిటీ ప్రజల్ని ఆకర్షిస్తుంది. అది మరి నువ్వు ఎన్ని మాట్లాడి దానికి తగ్గట్టుగా ఆచరణ లేకపోతే కష్టమవుతుంది కదా. చూడాలి మరి, అంటే ఆ లైన్కి ఈ లైన్ సింక్ అవుతుందేమో అని అనుకుంటున్నాం. మరి అవ్వకపోతే అబాస్ పాలవుతారు, నవ్వుల పాలవుతారు, వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు నువ్వు పెడతా అంటే ఆశపడతారు ప్రజలు. అసలు నువ్వు ఏది చెప్పలేదు అనుకో ఆశపడరు, వ్యతిరేకత కాదు, ఏగా గిట్టనే కావచ్చు, వాళ్ళ పార్టీ గట్లా వాళ్ళ మనసు అనుకుంటారు. కానీ ఒకవైపు జై భీమ్ అనుకుంటూ, జై సంవిధానం అనుకుంటూ, గొప్పగా మాట్లాడుతూ, కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఉపన్యాసాలు పెడుతూ, గ్రామానికి వీళ్ళు అనేక రూపాల్లో, కళారూపాల్లో కావచ్చు, లేకపోతే చర్చాగోష్ఠుల ద్వారా కావచ్చు, పత్రికా సమావేశాల ద్వారా కావచ్చు, లేకపోతే రాజ్యాంగాన్ని పట్టుకొని ఇంటింటికి ఇవ్వాలనే కార్యక్రమం కావచ్చు చేసి ఆ రాజ్యాంగాన్ని తుట్టుపడిస్తే, రాజ్యాంగాన్ని తుట్టుపడడం అంటే ప్రజాస్వామ్యాన్ని తుట్టుపడడం అంతే. సామాజిక న్యాయాన్ని తుట్టుపడడం, సెక్యులరిజాన్ని తుట్టుపడడం, ఫెడరలిజాన్ని తుట్టుపడడం, అన్ని సమస్తం అంతే కదా. జనాన్ని మోసం చేయడం అంతే. చూడాలి మరి, కొన్ని శాఖలు కూడా మార్చే అవకాశం ఉందంటున్నారు. నేను అనుకోవడం మినిస్టర్లని తీసేసి కొత్త వాళ్ళని నియమిస్తారన్న శాసనం చేయకపోవచ్చేమో, అంత చెయ్యాలి. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఎందుకు భయపడాలా? ఇప్పుడు పొంగులేటి ఏమో పెద్ద ఇదా అయింది, అదే కదా. మరి అదే తప్పు చేసినప్పుడు ఆయనే ఫస్ట్ తీసేయాలి. తప్పు చేసినప్పుడు ఎవరైతేంది, ఇప్పుడు పొంగులేటి మనకు మిత్రువా శత్రువా పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో లేకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక
ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు అడుగుజాడలు లేనప్పుడు ఎందుకు ఉంచుకోవాలా? మనము ఆయన గొప్ప తెలివికల్లోడే కావచ్చు, సమర్థుడే కావచ్చు, ఇంగ్లీష్ వచ్చు కావచ్చు, ఇవన్నీ ఇంకా భాషలు వచ్చు కావచ్చు, డబ్బు ఉంది కావచ్చు, అన్నీ ఉన్నాయి కావచ్చు. కానీ నీ శాఖను నువ్వు సమర్థవంతంగా నిర్వహించకపోతే ఎప్పుడే 14 ఏళ్ళు అయినా కానీ ధరణిని ఇప్పటివరకు అతిగతి లేదు. ధరణి అతిగతి లేదు కదా. ఇవాళ ఏదో డిస్కషన్ జరిగినట్టుంది అసెంబ్లీలో. ఇప్పటివరకు ఏం చేసినావు నువ్వు? ఏ మార్పులు చేర్పులు చేసినావు? పంపకాలు ఇస్తున్నావు. పంపకాలన్నీ అయిపోయినాక అప్పుడు చట్టం బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు మొత్తంగా మనకు కనపడేది ఏంది? తరతరాలుగా కాపాడిన భూముల్ని అమ్మడానికి వేలం వేయడానికి సిద్ధమవుతున్నారు. అవును, ఇదేనా మీరు చేయాల్సిన పని? రెవెన్యూ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఇదేనా చేయాల్సిన పని? మీరిద్దరు ఇదేనా కూడబట్టుకొని చేసే పని? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకవేళ ఏదైనా ఆ శాఖని బలహీనపరచడానికో శాఖని బదనాం చేసే కార్యక్రమం ఏదన్నా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు చేస్తే మంత్రి నువ్వేం చేస్తున్నావు? నీ బాధ్యత ఏంటిది? నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తావు కదా. చేసి ఎలాంటి ఒత్తిళ్ళకు గురిగాను, ఎలాంటి బంధుప్రీతికి గురిగాను, ఎలాంటి ఒత్తిళ్ళు వచ్చినా, బంధుప్రీతి అయినా, ఇంకేదైనా వచ్చినా కానీ నేను రాజ్యాంగానికి చట్టానికి కట్టుబడి పనిచేస్తా అన్నావు కదా. మరి ఇవాళ ఎందుకు ఈ లత్కోరు పనులు, ఈ ఫాల్తు పనులు ఎందుకు చేస్తున్నావు? ఇలా పల్లెల్లో ప్రజలు ఏడుస్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు, ఉరి వేసుకొని చస్తున్నారు. మీ కారణంగా, మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కారణంగా, మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కారణంగా ఎన్ని కుటుంబాలు ఇలా ఆత్మహత్యలకు గురవుతున్నాయో మీకు తెలుసా? ఎన్ని కుటుంబాలు చిందరవందరైపోతున్నాయో మీకు తెలుసా? మీ లక్షల కోట్లు పడగెత్తడమేనా మీకున్న మీరు సాధించే పని? ఎందుకైనా మీరు మంత్రులు అయింది? ఖచ్చితంగా నా బయట సమాజం అయితే కోరుకుంటున్నది ఈ 3 శాఖలు ఖచ్చితంగా మార్చాలి. రెవెన్యూ, ఫైనాన్స్, హెల్త్. ఓకే, ఎందుకంటే ఇవి చాలా ముఖ్యమైనవి ఇవి. ఎనీవే చూద్దాం మరి రిజల్ట్ ఏమొస్తుంది అన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్నయ్య గారు. థ్యాంక్ యూ. ఇది గాదా ఇన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ మీద. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.